అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము లాంతర్ డ్రాయింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే చోట మిడ్ టోన్ ఉంది, కింద పైన, మధ్యలో మళ్ళీ మనకి డార్కర్ టోన్స్ ఉన్నాయి. ఆ విధంగా ఎలా గీయాలో నేను వివరంగా వీడియో చేస్తాను. ఈ సైడ్స్ బార్ కూడా అలాగే ఉంది. ముందుగా నేను ఏ పెన్సిల్స్ యూస్ చేస్తానో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను బీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి పైన లైట్గానే ఉంది, దాని కింద మనకి విండోస్ లాగా అనిపిస్తుంది కదా, అక్కడ డార్క్గా ఉంది. ఎక్కడైతే డార్క్ ఉంటుందో అక్కడ మనము 5B యూస్ చేయాలి. 5B అయినా 6B అయినా మనం 10B వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. మనము డ్రాయింగ్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. మనము పైనుంచి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి అక్కడ లాంతర్కి చాలా షేడ్స్ ఉన్నాయి. మళ్ళీ మధ్యలో గ్లాస్ కూడా ఉంది. అక్కడ ఏ విధంగా షేడ్ చేసుకోవాలి అనేది మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వేషన్ మీదే మనకి ఎక్కువ నేర్చుకోగలుగుతాము. నేను ఈ రెడ్ కలర్ స్టిక్కర్ వేసానంటే డార్క్ పెన్సిల్ 5B పెన్సిల్ యూజ్ చేస్తున్నానని. సమ్టైమ్స్ చెప్పలేకపోయినా మిస్టేక్గా అబ్జర్వేషన్ కోసం. మళ్ళీ అక్కడ మనకి డార్క్ ఉంది, అందుకని మళ్ళీ నేను డార్క్ పెన్సిల్ వాడుతున్నాను. మెయిన్గా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనము రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే స్లోగా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా బిగినర్స్ నేర్చుకునేటప్పుడు అంత బాగా రాకపోయినా డిసప్పాయింట్ అవ్వద్దు. అది రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. ఎవరికైనా సరే ప్రాక్టీస్ మీద మనము పర్ఫెక్ట్ అవుతాము. ఇక్కడ నేను బ్రష్ యూస్ చేశాను కదా, మీరు బ్రష్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే స్టంప్స్ ఉంటాయి కదా పేపర్తో చేసుకునేవి, అవి ఎలాగ చేసుకోవచ్చో కూడా ఇంట్లో నేను చిన్న వీడియో చేసి పెట్టాను. ఇంట్లో అయినా తయారు చేసుకోండి, లేదంటే మీ దగ్గర జాన్సన్ బర్డ్ ఉన్నా కానీ యూస్ చేయొచ్చు. నేను సమ్టైమ్స్ హ్యాండ్ కూడా యూస్ చేస్తాను, కానీ హ్యాండ్ మనము కొందరికి స్వెట్ లాగా వస్తుంది. అలా తడిగా ఉన్నప్పుడు హ్యాండ్ పెట్టి మనము షేడింగ్ చేసేటప్పుడు, బ్లెండ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆయిలీగా అంటేస్తుంది పేపర్కి. అందుకని మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మోస్ట్లీ పేపర్ యూస్ చేయండి, లేదంటే కాటన్ యూస్ చేయండి, లేదంటే ఇంట్లోనే జస్ట్ నార్మల్ పేపర్తో మనం స్టంప్స్ చేసుకోండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయండి. మనకి ఇలా గీసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు పైన మనము ఇప్పుడు నేను గీసే దగ్గర మనకి కొంచెం వంపుగా రావాలి. అలా వంపుగా ఎలా వస్తుంది అంటే షేడింగ్స్ బట్టే మనము అటు పక్కకి వంపుగా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే లైట్ బ్లాక్ చేయడం వల్ల లైట్గా ఉంటుంది, పక్కగా డార్క్గా ఉంటుంది. మనము జస్ట్ ఆ లైట్ డార్క్ ఎక్కడైతే పడుతున్నాయో అబ్జర్వ్ చేసుకుని మనం గీస్తే మనకి ఆటోమేటిక్గా స్ట్రైట్గా లేకుండా లైన్ లాగా ఇలా మూతలాగా ఉన్నట్టు అనిపిస్తుంది, కాబట్టి అలా వంపుగా కనిపిస్తుంది. మెయిన్ అదే. రెండోది షేడింగ్ చేసేటప్పుడు దగ్గరగా షేడ్ చేసుకుంటే మనం బ్లెండ్ చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. మనం ఎక్కువ బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ స్టంప్స్ పెట్టి బాగా రుద్దడం వల్ల కూడా కంటే మనము పెన్సిలే దగ్గరగా వేసుకుంటే మనకి ఆటోమేటిక్గా బ్లెండింగ్ ఈజీ అవుతుంది. మనకి లుక్ వైజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎక్కువ బ్లెండ్ చేసిన దానికంటే కన్నా ఇంకా మంచిగా దగ్గర షేడ్ చేసుకునేటప్పుడు కూడా మనం క్యాప్ పక్కగా వచ్చినట్టుంది కదా, అక్కడ డిఫరెంట్గా చేసుకోవాలి. విడివిడిగా పైది మళ్ళీ స్ట్రైట్గా చేసుకోవాలి. ఎందుకంటే మనం రిఫరెన్స్ పిక్చర్లో అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యలో లైట్గా ఉంది మనకు ఒక సన్నగా. అందుకని మనం రెండు డిఫరెంట్గా చేసుకుంటే పైన వేరుగా కింద వేరుగా మనకి ఆ వంపులాగా అది కనిపిస్తుంది అనమాట. అప్పుడు
మళ్ళీ అంచు డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ ఇంకొకసారి అంచుని లైట్గా వేసుకోవాలి. ఈవెన్ మనం బ్రష్ చేసి బ్లెండ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనము ఆల్రెడీ దగ్గరగానే షేడ్ చేసుకుంటున్నాం కాబట్టి. మనం ఇప్పుడు సెకండ్ లేయర్ వేస్తున్నాం మళ్ళీ. మళ్ళీ మనం సెకండ్ లేయర్ వేసుకుందాము. వన్స్ బ్రష్తో బ్లెండ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నీడెడ్ నార్మల్ ఎరేజర్తో తీసుకుని ఎరేజర్లో మధ్యలో సన్నగా మళ్ళీ ఇంకొకసారి రబ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ మనకి అటు ఇటు గ్లాస్కి అటు ఇటుగా కడ్డీలాగా ఉన్నాయి కదా, అవి ఇప్పుడు మనం వేసుకుందాము. అవి బాగా డార్క్గా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా 5B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. 10B కూడా యూస్ చేయొచ్చు మనము. యాక్చువల్గా మనము పెద్ద బిగ్ పెన్సిల్స్ ఉంటాయి కదా, 5B 10B 5B నుంచి డార్క్ పెన్సిల్స్, అవి మనకి ఎక్కువ స్మూత్గా రాస్తాయి మనకి 1B 2B 3B కంటే. అవి దగ్గరగా కూడా మనము షేడింగ్ చేసేటప్పుడు చాలా దగ్గరగా కూడా షేడింగ్ అవుతాయి. మనము పక్కన చూసినట్లయితే ఈ లాంతర సైడ్ వైపు ఎక్కువ డార్క్గా ఉంది, అవతల సైడ్ వైపు కొంచెం లైట్గా ఉంది. అందుకే నేను జస్ట్ నీడెడ్ ఎరేజర్తో జస్ట్ కొంచెం గ్రాఫైట్ని రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ అలాంటి చిన్న చిన్న నేను ఇందాక చెప్పినట్టుగా షేడింగ్స్ని అబ్జర్వ్ చేసుకుంటేనే మనకి 2D లాగా అనిపిస్తుంది, లేకపోతే 3D లాగా అనిపిస్తుంది. జస్ట్ మనం ఇప్పుడు స్పియర్ డ్రాయింగ్ అవి కూడా నేను ఆల్రెడీ పెట్టాను. అవి అలా సర్కిల్గా ఉండాలి అంటే మనం అవే ఆ వేరియేషన్స్ అనేవి చూసుకోవాలి. మిడ్ టోను, డార్కర్ టోను, లైటర్ టోను, మెయిన్ అది ఇంపార్టెంట్. సేమ్ మధ్యలో అంతా సేమ్ కలర్ నేను 5B పెన్సిల్ యూస్ చేశాను. ఇది ఇంకా డార్క్ పెన్సిల్. ఇంకా డార్క్ పెన్సిల్తో నేను మధ్యలో మనకి ఇంకా డార్క్గా ఉంది కదా, హోల్స్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ అలా పెడుతున్నాను. పెట్టి చుట్టూ మనకి కొంచెం మళ్ళీ లైట్గా అనిపిస్తుంది. జస్ట్ డస్ట్ పడిన చోట మనకి అలాగా కొంచెం మనకి మొత్తం బ్లాక్గా కాకుండా డస్టీగా ఉంది లాంతర్, అందుకని అలా మనం అలాగా గీసుకుంటున్నాము. ఇప్పుడు గ్లాస్ గీస్తున్నాం కదా మనం, చిమ్నీ లాంటిది. ఆ చిమ్నీది గీసేటప్పుడు కూడా అంతే, మనకి చాలా చోట్ల వైట్ కనబడుతుంది, మధ్య మధ్యలో మనకి మసిలాగా పడుతుంది కాబట్టి అలాంటి చోట డార్క్గా ఉంది. మసిలాగా పట్టిన, డస్ట్ లాగా పట్టిన దుమ్ము కానీ ఏదైనా కానీ మనకి అలాగా గ్యాప్లుగా వైట్గా కనిపిస్తుంది. అలా గీసుకోవాలి. ముందు ఒకసారిగా నేను B పెన్సిల్ యూస్ చేసి, లేదంటే H కూడా వాడచ్చు. H ఇంకా లైట్గా ఉంటుంది మనకి. దగ్గరగా షేడింగ్ చేసుకోవాలి నేను చెప్తాను కదా, చూడండి నేను దగ్గరగా షేడింగ్ చేశాను.
దగ్గరగా షేడింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాను. అక్కడ మనకి సైడ్ బ్లాక్గా కనిపిస్తుంది కదా, అక్కడ మళ్ళీ సెకండ్ లేయర్ వేస్తున్నాను. మధ్యలో హైలైట్లా కనిపించే చోట నేను ఆల్రెడీ గీసేసాం కాబట్టి నేను రిమూవ్ చేస్తున్నాను. ఇందాక నేను వాడింది ఎరేజర్, అది సన్నటి ఎరేజర్. మీ దగ్గర అది లేకపోయినా మనం నార్మల్ ఎరేజర్స్ ఉంటాయి కానీ అట్లా ఎరేజర్ని కొంచెం సన్నగా కట్ చేస్తే చాక్తో దాంతో ఇలా అంటే సరిపోతుంది. గ్లాస్ కూడా మనకు స్ట్రైట్ లైన్ లాగా ఉండదు, కొంచెం వంపుగా ఉంటుంది కాబట్టి ఇలా గీసాను. ఇందాక ఇది నెక్స్ట్ స్లైడ్ లాగా వెళ్ళిపోయినట్టుంది వీడియో. సేమ్ కింద మనకి మసగ్గా కనపడుతుంది కదా, మసి అయినట్టుగా. అందుకని నేను అక్కడక్కడ మళ్ళీ నేను బీ పెన్సిల్ కానీ 2B పెన్సిల్ కానీ యూస్ చేసి గీసుకోవాలి. సన్నని తీగలకి నేను మళ్ళీ డార్క్ పెన్సిల్ వాడుతున్నాను. ఇది 8B పెన్సిల్, బాగా చిన్నది ఉంది, అందుకే అందులో పెట్టి వాడుతున్నాను.
సేమ్ అటువైపు పక్కన కడ్డీ ఎలా అయితే గీసుకున్నామో దీన్ని కూడా అదే విధంగా గీసుకున్నాము. మన అర్లర్లుగా ఉన్న చోట కొంచెం ఎక్కువ డార్క్ యూస్ చేస్తున్నాను, 5B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మనకి అది షేప్ అది రావడం కోసం. మనం గ్లాస్ పైన మధ్యలో సన్నగా మచ్చల్లాగా గీసుకున్నాం కదా, అది అవతల సైడ్ ఉన్నటువంటి అవి మనకి ఇటు గ్లాస్ కాబట్టి కనిపిస్తుంది కాబట్టి అలా గీసుకున్నాము. ఇది ఇంకా డార్క్ పెన్సిల్ చెప్పాను కదా, బాగా చిన్నగా ఉంది. 9B పెన్సిల్ కానీ 8B పెన్సిల్ కానీ. అక్కడ మనకి లాంతరు రిఫరెన్స్ పిక్చర్ చూసినట్లయితే అక్కడ వైట్గా డాట్స్ లాగా ఉన్నాయి కదా, అంటే మనకి ఆల్మోస్ట్ అక్కడ పెయింట్ పోయినట్టు కానీ సంథింగ్ ఏదో, అందుకని అలాగే మనం కూడా రిమూవ్ చేసేసి ఎరేజర్తో ఆ గ్రాఫైట్ని అక్కడ అలాగా మచ్చల్లాగా గీస్తున్నాను.
ఇక్కడ కిరోసిన్ పోసుకునే దగ్గర ముందే రౌండ్గా కనపడుతుంది, అందుకని మనం ముందే రౌండ్గా గీసుకుని మధ్య మధ్యలో వైట్గా వదిలేస్తే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత ఎరేజర్తో ఎరేజ్ చేసినా మనకు అంత నీట్గా రాదు అది, అందుకని ముందే గీసుకునేటప్పుడే మనం అలా గీసుకుంటే సరిపోతుంది. షేడింగ్ చేసుకునేటప్పుడే జస్ట్ బాతిక్ పెన్సిల్ 9B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనం పైన ఏ విధంగా అయితే గీసుకున్నామో అలాగే వంపుగా ఉన్న చోట మనం ఒక విధంగా గీసుకుని పైన విధంగానేమో స్ట్రైట్గా లైన్గా గీసుకుని మధ్యలో గ్యాప్ అది జాగ్రత్తగా వదిలేసి, లేదంటే జస్ట్ మళ్ళీ ఎరేజర్తో ఎరేజ్ చేసుకుంటే సన్నగా సరిపోతుంది. అలాగే లేయర్ బై లేయర్ 2 లేయర్స్ వేస్తే వేసుకునేటప్పుడే సెకండ్ లేయర్ కూడా చాలా దగ్గరగా జాగ్రత్తగా వేసుకోవాలి. మధ్య మధ్యలో మచ్చల్లా ఉంది, అది తర్వాత మళ్ళీ మనం పెట్టుకుందాము. ముందు మనం వేసేసుకుంటే సరిపోతుంది. మచ్చల్లాగా ఉన్నది మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలో అక్కడ.
జస్ట్ ఎక్కడైతే మచ్చల్లాగా అనిపిస్తుందో అక్కడ మనం యాడ్ చేసేసుకుందాము. ఆల్మోస్ట్ అయిపోయింది. నా వీడియో చూసి ఎంతో కొంత నేర్చుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.